మ్యాథమెటికల్ ఇండక్షన్లో మనకి ఈ సమ్ సెకండ్ మోడల్ అనమాట. ఆల్రెడీ ఫస్ట్ మోడల్ సమ్స్ అన్ని కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ సెకండ్ మోడల్లో బై ది ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రూవ్ దట్ 49 power n plus 16n minus 1 is divisible by 64 for all small n belongs to capital N. సో మనకి ఈ స్టేట్మెంట్ అనేది మనం 64తో డివైడ్ అయ్యేటట్టు మనం చూపించాలి. ఓకే, సో సొల్యూషన్లోకి వెళ్తే లెట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు 49 power n plus 16n minus 1 ఈజ్ డివిజిబుల్ బై 64 ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్. సో ఇచ్చిన స్టేట్మెంట్ గివెన్ స్టేట్మెంట్ మనం ఎస్ ఆఫ్ ఎన్ అనండి. నెక్స్ట్ స్టెప్ 1 ఫర్ ఎన్ ఈక్వల్ టు 1. సో ఫర్ ఎన్ ఈక్వల్ టు 1 అంటే మన ఎస్ ఆఫ్ 1. ఎస్ ఆఫ్ 1 అంటే దీంట్లో మనం 49 power n plus 16n minus 1లో 1 పెట్టండి, n బదులు 1 సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈస్ 49 power 1 plus 16 into 1 minus 1. సో 49 power 1 అంటే 49 plus 16 minus 1. సో 16 minus 1 అంటే 15, 49 plus 15 అంటే 64. సో మనకి ఇక్కడ టోటల్ ఎంత వచ్చింది? 64 వచ్చింది. 64 అనేది మనం 64ని మనం 64తో డివైడ్ చేయగలము కాబట్టి 64 ఈజ్ డివిజిబుల్ బై 64. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ ఓవర్. దేర్ ఫోర్ ఎస్ ఆఫ్ 1 ఈజ్ ట్రూ. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ 2 ఎస్యూమ్ దట్ ఎస్ ఆఫ్ కే ఈజ్ ట్రూ. ఎస్యూమ్ చేసుకుంటున్నాం. ఎస్ ఆఫ్ కే అనేది మనం ప్రూవ్ చేయలేం కాబట్టి దట్ ఈజ్ ఎస్యూమ్ చేసుకుంటున్నాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు లెట్ ఎస్ ఆఫ్ కే ఈక్వల్ టు 49 power k plus 16k minus 1 ఈక్వల్ టు 64తో మనం డివైడ్ చేయాలన్నాం కదా. సో 64 ఇంటూ సంథింగ్ m అనుకోండి. m అనేది ఎనీ ఇంటిజర్ అనుకోవచ్చు, మన m అనుకోవచ్చు, q అనుకోవచ్చు, వాట్ ఎవర్ మీకు ఇష్టం వచ్చిన ఎలిమెంట్ని ఇక్కడ మనం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం డివైడ్ చేసేస్తున్నాం, అంటే ఇది ఆల్రెడీ ట్రూ అని చెప్పుకున్నాం. ట్రూ అని చెప్పుకోవాలంటే మనం ఏం చేస్తున్నామంటే 49 power k plus 16k minus 1ని 64 డివైడ్ చేస్తుంది అంటున్నాం. సో అది ఎలా అవుతుంది? ఈ కండిషన్ చూడండి. ఈ కండిషన్లో m అనేది ఎనీ ఇంటిజర్ తీసుకున్నాం కాబట్టి m ఈక్వల్ టు ఇది బై 49 power k plus 16k minus 1 డివైడెడ్ బై 64 దట్ ఈజ్ ఈక్వల్ టు m అవుతుంది. అంటే డివైడ్ చేస్తున్నట్టు మనం కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, దాన్ని 1 అనుకోండి. నెక్స్ట్ స్టెప్ 3 టు ప్రూవ్ దట్ ఎస్ ఆఫ్ k plus 1 ఈజ్ ట్రూ అని చెప్పాలి. ఓకే, ఇప్పుడు మనం ఎస్ ఆఫ్ ఎన్ ఏదైతే ఉందో ఆ ఎస్ ఆఫ్ ఎన్లో ఎన్ బదులు k plus 1 సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈస్ 49 power k plus 1 plus 16 into k plus 1 minus 1. సో ఇది ఎలా ఉంది? పవర్ ఉంది. సో పవర్లో ఉంది కాబట్టి 49 power k into 49 రాయండి, 49 power 1 రాయండి. బేస్ ఆర్ ఈక్వల్, దాన్ని యాడింగ్ ది పవర్. సో ఈ స్టెప్ మనం ఇలా రాయండి. నెక్స్ట్ దీన్ని 16తో మల్టిప్లై చేయండి. 16k plus 16 minus 1. నెక్స్ట్ ఏమవుతుంది? 49 power k ఇంటూ 49 ప్లస్ ఇక్కడ 16k 16 minus 1 అంటే 15. సో దట్ ఈస్ కండిషన్ 2 అనండి. నెక్స్ట్ మనం సిన్స్ ఫ్రమ్ 1 నుంచి 1 అనే కండిషన్ తీసుకుందాం. దట్ ఈస్ 49 power k plus 16k minus 1 ఈక్వల్ టు 64m అనుకున్నాగా. దీని నుంచి 49 power k కన్సిడర్ చేసుకోండి. అప్పుడేమవుతుంది? 16k minus 1 అనేది రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 64m minus 16k plus 1. సో దాన్ని సిన్స్ అంటే మనం ఆల్రెడీ కావాలి కాబట్టి దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఫ్రమ్ కండిషన్ 2 నుంచి వెళ్ళండి. 49 power k ఇంటూ 49 plus 16k plus 15 ఉంది కదా. దీంట్లో 49 power k బదులు ఈ 64m minus 16k plus 1ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇలా సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు దీన్ని దీంతో మల్టిపుల్ చేయండి. 64m ఇంటూ 49 మైనస్ 16k ఇంటూ 49 ప్లస్ 16 ప్లస్ 16k ప్లస్ 15. ఓకే, నెక్స్ట్ ఇలా మల్టిపుల్ చేసిన తర్వాత దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా అలా ఉంచండి. సో 64 అవుట్ సైడ్ రాసుకుని 49m ఇన్సైడ్లో రాయండి. మైనస్ 16k ఇంటూ 49 ఉంది, ఇక్కడ 16k ఉంది. ఈ 2 స్టెప్స్లో 16k కామన్ తీసేయండి. దట్ ఈస్ 49 అంటే మైనస్ కామన్ తీసి ఇక్కడ మైనస్ 16k కామన్ తీసేయండి కాబట్టి ఇక్కడ 49 ఉంది, ఇక్కడ ప్లస్ అల్లా మైనస్ అవుతుంది. దట్ ఈస్ 49 minus 1. నెక్స్ట్ ఈ 49 ఈ 15 యాడ్ చేయండి. దట్ ఈస్ 64. ఓకే, నెక్స్ట్ 49 ఇంటూ m ఇంటూ 64 మైనస్ 16k ఇంటూ 48. 49 నుంచి 1 తీసేస్తే 48 ప్లస్ 64. ఈ 48 నెక్స్ట్ స్టెప్లో 48ని 4 12s రాయండి. ఓకే, 49 ఇంటూ m ఇంటూ 64 మైనస్ 64 అంటే
ఈ 48ని 4 12 రాసాం కాబట్టి 4 into 16 64. ఈ కే ఈ 12 ఇన్సైడ్ ఒక వన్ సైడ్ రాయండి, అంటే ఒక పక్క రాయండి. ఈ 64 అంటే 16 into 4 అంటే 64. నెక్స్ట్ ఈ 12Kని పక్కన రాసుకోండి ప్లస్ 64. ఎందుకని ఇట్లా రాసాము? సో అన్ని ఈ మొత్తం స్టెప్లో 64 అనేది కామన్ వచ్చేటట్టు మనం రాసుకున్నాం అనమాట ఫర్ కన్వీనియన్స్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 64, ఇక్కడ 64, ఇక్కడ 64 కామన్ తీయండి. సో ఇక్కడ ఏముంది మిగులుతుంది? 49 into m మైనస్ ఇక్కడ 12K. నెక్స్ట్ ప్లస్ 1. చూడండి 64 into 49m మైనస్ 12K ప్లస్ 1 వచ్చింది. అంటే మనం ఈ మొత్తం స్టెప్లో మనం ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 అనే స్టెప్ తీసుకుంటే ఆ మొత్తం స్టెప్లో మనం 64 కామన్ తీయగలిగాం. ఎప్పుడైతే మనం కామన్ తీయగలిగామో దట్ ఈస్ డివిజిబుల్ బై 64. దేర్ఫోర్ ఈజ్ డివిజిబుల్ బై 64. 64 కామన్ వచ్చింది కాబట్టి ప్రతి ఎలిమెంట్లో ఆ 64తో మనం డివైడ్ చేయగలము అన్న మీనింగ్ వస్తుంది. దేర్ఫోర్ ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ట్రూ. సో ఇలా ఎప్పుడైతే మనం చేయగలిగామో ఆ ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 అనేది ట్రూ అవుతుంది. Therefore, by the principle of mathematical induction, S of n is true for all small n belongs to capital N. This is the problem. Next sum. Using principle of mathematical induction, show that 3 into 5 power 2n plus 1 plus 2 power 3n plus 1 is divisible by 17. Principle of mathematical induction యూజ్ చేసుకుని ఈ 3 into 5 power 2n plus 1 plus 2 power 3n plus 1 అనేది 17తో డివిజిబుల్ అవుతుందని చూపించాలి. ఓకే, సొల్యూషన్. లెట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు 3 into 5 power 2n plus 1 plus 2 power 3n plus 1 ఈజ్ డివిజిబుల్ బై 17. ఇచ్చిన స్టేట్మెంట్ని మనం ఎస్ ఆఫ్ ఎన్ అనుకోండి. నెక్స్ట్ స్టెప్ 1. ఇఫ్ ఎన్ ఈక్వల్ టు 1. n ఈక్వల్ టు 1 అంటే ఎక్కడైతే ఈ స్టేట్మెంట్ తీసుకున్నామో ఈ స్టేట్మెంట్లో n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, 3 into 5 power 2 into 1 plus 1 plus 2 power 3 into 1 plus 1. ఇక్కడ n ఉంది, ఇక్కడ n ఉంది. n వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఇది ఇంటూ అనమాట, పాయింట్ కాదు, జస్ట్ ఇది ఇంటూ. ఓకే, 3 into 5 క్యూబ్, 2 plus 1 అంటే క్యూబ్, 5 power 3 ప్లస్ 3 plus 1 అంటే 2 power 4. అంటే ఇక్కడ 2 ఉంది ఆల్రెడీ. 3 into 1 అంటే 3 plus 1. సో దట్ ఈస్ 4. దేర్ఫోర్ దిస్ ఈజ్ 2 power 4. ఓకే, నెక్స్ట్ దీన్ని 5 క్యూబ్ అంటే 125. 3 into 125 ప్లస్ 2 power 4 అంటే 16. సో మొత్తం టోటల్లీ 375 ప్లస్ 16 దట్ ఈస్ 391. 391 ఈజ్ డివిజిబుల్ బై 17. 391 అనేది 17తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి దేర్ఫోర్ మనం n ఈక్వల్ టు పెట్టినప్పుడు ఈ స్టేట్మెంట్లో n ఈక్వల్ టు 1 పెట్టినప్పుడు మనం ఆ వచ్చిన రిజల్ట్ అనేది 17తో డివిజిబుల్ అయింది కాబట్టి దేర్ఫోర్ ఎస్ ఆఫ్ ఎన్ 1 ఈజ్ ట్రూ. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ సెకండ్ స్టెప్. అజ్యూమ్ దట్ ఎస్ ఆఫ్ కే ఈజ్ ట్రూ. సో లెట్ ఎస్ ఆఫ్ కే ఈక్వల్ టు ఎక్కడైతే ఎన్ ఉందో అందులో కే సబ్స్టిట్యూట్ చేయండి. 3 into 5 power 2k plus 1 plus 2 power 3k plus 1 equal to 17 m for all m belongs to z. దట్ ఈస్ కండిషన్ 1 అనుకోండి. సో మనం ఇది అజ్యూమ్ చేసుకుంటున్నాం, ఇది డివిజిబుల్ కాదు కాబట్టి 17తో కే పెట్టినప్పుడు డివిజిబుల్ కాదు కాబట్టి జస్ట్ మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. అజ్యూమ్ చేసుకుంటున్నప్పుడు ఫర్ ఎనీ ఇంటిజర్ ఒక నెంబర్ ఏదో ఒకటి అనుకోండి. మీరు ఇలా m అనుకుంటే కనుక దిస్ బై 17 కాబట్టి డివిజిబుల్ అవుతుందని చెప్పి జస్ట్ మనం కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, స్టెప్ 3. టు ప్రూవ్ దట్ ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ట్రూ. సో ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 అనేది ట్రూ అని చెప్పాలి. లెట్ ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈక్వల్ టు 3 into 5 power 2 into k plus 1 plus 1 ప్లస్ 2 power 3 into k plus 1 plus 1. ఏం లేదు, జస్ట్ ఈ స్టేట్మెంట్లో ఎస్ ఆఫ్ ఎన్లో ఎన్ ఈక్వల్ టు కే ప్లస్ 1, ఇక్కడ కే ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేశాను. సో అదే ఇక్కడ స్టెప్ వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 into 5 power 2k plus 2 plus 1 plus 2 power 3k plus 3 plus 1. Okay, so that is 3 into 5 power 2k plus 3 plus 2 power 3k plus 4. ఓకే, సో మనం ఇదంతా యాడ్ చేసుకుంటే మనకి ఈ స్టెప్ వస్తుంది. నెక్స్ట్ ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈక్వల్ టు 3 into 5 power 2k plus 1 రాయండి. ఇక్కడ ఇది ఏంటంటే 5 power 2k plus 3 ఉంది కాబట్టి దీన్ని 5 power 2k plus 1 plus 2 అంటే మొత్తం అలాగా మనం 3 into 5 power 2k plus 1 into 5 స్క్వేర్ రాయండి.
ఇక్కడ బేస్ ఈక్వల్, దెన్ యాడింగ్ ది పవర్స్ని యాడ్ చేసుకుంటే కనుక మొత్తం సేమ్ స్టెప్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. సో ఫర్ కన్వీనియన్స్ 3 × 5 power 2k + 1 × 5 square రాయండి. సో ఇక్కడ బేస్ ఈక్వల్, దెన్ యాడింగ్ ది పవర్స్. నెక్స్ట్ ఇది 2 power 3k + 1ని యాజ్ ఇట్ ఈజ్గా వేయండి. ఓకే, నెక్స్ట్ that is equal to 3 × 5 power 2k + 1 × 5 5s are 25 plus 2 power 3k + 4, that is condition 2 అనండి. నెక్స్ట్ ఫ్రమ్ 1 నుంచి మనకి యాక్చువల్గా ఇక్కడ 3 అదొకటి రీప్లేస్ చేసుకోవాలి. రీప్లేస్ చేసుకుంటే మన సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ 3 × 5 power 2k + 1 ఒక టర్మ్ ఉంది కాబట్టి, సో ఫ్రమ్ 1 అనే కండిషన్ నుంచి ఈ 3 × 5 power 2k + 1 అనే టర్మ్ తీసుకుని దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిజల్ట్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే, ఫ్రమ్ 1 అంటే ఏంటి, మనకి 3 × 5 power 2k + 1 ప్లస్ 2 power 3k + 1 = 17m. దీని నుంచి మనం 3 × 5 power 2k + 1 = 17m మైనస్ 2 power 3k + 1 అనేది కన్సిడర్ చేసుకోండి. ఓకే, దట్ ఈస్ కండిషన్ 3 అనండి. ఓకే, ఇప్పుడు మీరు సబ్స్టిట్యూటింగ్ థర్డ్ అనేది ఇది 3 × 5 power 2k + 1, దీన్ని తీసుకెళ్ళిపోయి 2లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సో ఈ 2 అంటే ఏంటి, 3 × 5 power 2k + 1 × 25 ప్లస్ 2 power 3k + 1 3k + 4. ఓకే, సో మనం దీ పార్ట్ బదులు ఇక్కడ మనం థర్డ్ కండిషన్ అనుకున్నాము, దాన్ని ఇక్కడ రీప్లేస్ చేసుకున్నాం. ఓకే, ఇది నిదానంగా జాగ్రత్తగా చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ 17m × 25 మైనస్ 2 power 3k + 1 × 25 ప్లస్ 2 power 3k + 1 × 2³ రాయండి. 4ని ఒక 1 ఇక్కడ పెట్టుకోండి, మళ్ళీ 3 ఇక్కడ రాయండి. సో టోటల్లీ ఈ బేస్ ఈక్వల్, దెన్ యాడింగ్ ది పవర్, సేమ్ స్టెప్ రిపీట్ అవుతుంది. కాబట్టి ఫర్ కన్వీనియన్స్ ఈ స్టెప్ నేను ఇలా డివైడ్ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ 17m × 25 మైనస్ 2 power 3k + 1 × 25 ప్లస్ 2 power 3k + 1 × 2³ అంటే 8. ఓకే, ఇక్కడ 2 power 3k + 1 ఉంది, ఇక్కడ 2 power 3k + 1 ఉంది. నెక్స్ట్ స్టెప్లో 17m × 25 మైనస్ 2 power 3k + 1 కామన్ తీయండి. ఇక్కడ 25, ఇక్కడ ప్లస్ అల్ల -8 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 17m × 25 మైనస్ 2 power 3k + 1 × 25 నుంచి 8 తీసేయండి, 17. ఓకే, ఇక్కడ 17 ఉంది, ఇక్కడ 17 ఉంది. సో టోటల్లీ 17 కామన్ తీయండి, దట్ ఈస్ 25 × m మైనస్ 2 power 3k + 1. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇక్కడ 17 ఎప్పుడైతే చెప్పాను 17 కామన్ తీయగలిగాం కాబట్టి, సో మన ఇది అనేది 17తో డివిజిబుల్ అవుతుంది. therefore which is divisible by 17. okay, therefore s of k + 1 is true. By the principle of mathematical induction, s of n is true. Next sum, using principle of mathematical induction, show that x power n minus y power n is divisible by x minus y for all small n belongs to capital N. ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ యూజ్ చేసుకుని x power n minus y power n అని x minus y డివిజిబుల్ చేస్తుందని చూపించాలి. ఓకే, సొల్యూషన్. let s of n = x power n minus y power n is divisible by x minus y అని కన్సిడర్ చేసుకోండి. స్టెప్ 1, ఇఫ్ n = 1. సో n = 1 అంటే ఏంటి, గివెన్ స్టేట్మెంట్లో n వాల్యూ 1 పెట్టండి, సబ్స్టిట్యూట్ చేయండి, n = 1 సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈజ్ s of 1 = x power n 1 minus y power 1, దట్ ఈస్ ఈక్వల్ టు x minus y. x power 1 అంటే x, y power 1 అంటే y, దట్ ఈజ్ x minus y ఈజ్ డివిజిబుల్ బై x minus y. సో ఈ x minus yని x minus y డివిజిబుల్ చేస్తుంది కాబట్టి మనకి s of 1 అనేది ట్రూ. స్టెప్ 2, ఎజ్యూమ్ దట్ s of k ఈజ్ ట్రూ అనండి. అంటే ఎజ్యూమ్ చేసుకుంటున్నాం s of k అనేది ట్రూ అవుతుందని చెప్పి ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. సో లెట్ s of k = x power k minus y power k = x minus y into m. దట్ ఈజ్ సమ్ m అంటే ఏంటంటే సమ్ ఇంటిజర్ కన్సిడర్ చేసుకుందాం, అంటే ఎనీ కాన్స్టెంట్ ఎలిమెంట్ని కన్సిడర్ చేసుకోండి. అప్పుడు m = ఏమవుతుంది, x power k minus y power k by x minus y అవుతుంది. సో మనం అలా రాయడం కోసం మనం ఇది m అనేది కన్సిడర్ చేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ దాని కండిషన్ 1 అనండి. స్టెప్ 3, టు ప్రూవ్ దట్ s of k + 1 ఈజ్ ట్రూ, అంటే s of k + 1 అనేది ట్రూ అని ప్రూవ్ చేయాలి మనం. సో నౌ
లెట్ ఎస్ ఆఫ్ కే ప్లస్ వన్ అంటే ఏమవుతుంది, ఎన్ బదులు కే ప్లస్ వన్ పెట్టండి, ఇక్కడ కే ప్లస్ వన్ పెట్టండి. దట్ ఈజ్ ఎక్స్ పవర్ కే ప్లస్ వన్ మైనస్ వై పవర్ కే ప్లస్ వన్. సో దీన్ని ఎక్స్ పవర్ కే ఇంటూ ఎక్స్ పవర్ వన్ రాయండి మైనస్ వై పవర్ కే ప్లస్ వన్. సో ఇక్కడ బేస్ ఈక్వల్ కాబట్టి దాన్ని యాడింగ్ ది పవర్స్. దీన్ని యాస్టీస్గా మనం కొంచెం వీరాగా రాసుకున్నాం, ఎక్స్ పవర్ కే ఇంటూ ఎక్స్ పవర్ వన్ కింద రాసుకున్నాం. దట్ ఈజ్ కండిషన్ 2 అనండి. నెక్స్ట్ ఫ్రమ్ 1 నుంచి ఎక్స్ పవర్ కే మైనస్ వై పవర్ కే ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎం. సో మనకి అది 1 అనుకున్నాం కాబట్టి ఈ 1 కండిషన్ నుంచి ఎక్స్ పవర్ కే ఈక్వల్ టు రాసుకోండి. ఎక్స్ పవర్ కే ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎం ప్లస్ వై పవర్ కే. దట్ ఈజ్ కండిషన్ 3 అనండి. ఓకే, సబ్స్టిట్యూటింగ్ ఈ ఎక్స్ పవర్ కేని 2లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్కడైతే ఎక్స్ పవర్ కే ఉందో అక్కడ ఈ ఎక్స్ పవర్ కేని సబ్స్టిట్యూట్ చేయండి. సో ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎం ప్లస్ వై పవర్ కే ఓల్ ఇంటూ ఎక్స్ మైనస్ వై పవర్ కే ప్లస్ వన్. సో దీన్ని ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎం ఇంటూ ఎక్స్తో మల్టిపుల్ చేయండి. ఈ ఎక్స్తో మల్టిపుల్ చేస్తే ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎంఎక్స్ ప్లస్ వై పవర్ కే ఇంటూ ఎక్స్ మైనస్ దీన్ని వై పవర్ కే ప్లస్ వైని వై పవర్ కే ఇంటూ వై రాయండి. బేస్ ఆర్ ఈక్వల్, దెన్ యాడింగ్ ది పవర్స్. ఓకే, సో ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎంఎక్స్ ప్లస్ వై పవర్ కే కామన్. ఈ రెండు స్టెప్లో వై పవర్ కే కామన్ చేయండి. దట్ ఈజ్ ఎక్స్ వై పవర్ కే కామన్ చేస్తే ఎక్స్ మైనస్, ఇక్కడ ఎక్స్ ఉంది అక్కడ వై ఉంది, ఎక్స్ మైనస్ వై. మళ్ళీ అగైన్ ఇక్కడ ఎక్స్ మైనస్ వై ఉంది, ఇక్కడ ఎక్స్ మైనస్ వై ఉంది. ఎక్స్ మైనస్ వై కామన్ తీస్తే ఎంఎక్స్ ప్లస్ వై పవర్ కే. సో చూడండి, ఇక్కడ ఎక్స్ మైనస్ వై ఎప్పుడైతే కామన్ తీయగలిగామో విచ్ ఈజ్ డివిజిబుల్ బై ఎక్స్ మైనస్ వై. సో మనం దీనిలో కామన్ తీస్తాం కాబట్టి ఎక్స్ మైనస్ వైతో ఇది డివిజిబుల్ అవుతుందని మనం చెప్పవచ్చు. Okay, therefore S of k plus 1 is true. So third step is over. By the principle of mathematical induction, S of n is true for all small n belongs to capital N. This is the solution of this problem.